హలో అందరికీ, నేను ఈరోజు బెండకాయ పులుసు చేయబోతున్నాను. సో ఎలా చేసుకోవాలనేది, నేను ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై అయితే అయిపోయింది ఆనియన్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇందులోకి బెండకాయ అయితే వేసుకుందాం. బెండకాయ అయితే వేసుకున్నాను. సో బెండకాయ మొత్తం ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకొని బెండకాయను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో అవి వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బెండకాయ అయితే జిగుడు మొత్తం పోవాలి బెండకాయలో. సో బెండకాయ జిగుడు అయితే పోయిందండి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ది కొంచెం పచ్చి స్మెల్ అనేది పోవాలి. ఇంకా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవైతే వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసుకుందాం. వేసుకున్నాం. చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. సో కొద్దిసేపు మనం ఉడకనిద్దాం. రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకుంటున్నా, ఎందుకంటే నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం వామ వేసుకుందాము. సో ఇంకా వామ అయితే నలుముకొని వేసుకోవాలి మనము. సో వేసుకున్నాక ఉడకనిద్దాము. ఒక 5 minutes అయితే ఉడకనివ్వాలి. పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. సో నేను ఇక్కడ రసం పౌడర్ అనేది నేను వేసుకుంటున్నాను. రసం పౌడరు ఇది చారులోకైనా, రసం మన టమాటా రసము అవి చేసుకుంటాం కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు రసం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో బెండకాయలు కూడా చాలా కుక్ అయిపోయినాయి. ఓకే, సో పర్ఫెక్ట్గా అయితే బెండకాయ చారు అనేది ఉడికిపోయిందండి. సో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్లో చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కుకింగ్ క్వీన్ అమూలు క్రియేషన్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఓకే.